సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ భాగంలో 4వ అధ్యాయమైన మల్టీ డైమెన్షనల్ ఆత్మను కంటిన్యూ చేద్దాం. మీరు కూడా ఒకానొక పూర్ణాత్మ నుండి వెలువడిన అంశాత్మయే. మీ పూర్ణాత్మ నుండి వెలువడిన అంశాత్మలు మరి నిరంతరము వెలువడుతున్న అంశాత్మలు అవి కలిగిన చైతన్య శక్తి స్థాయిలకు అనుసారంగా వివిధ లోకాల్లో అవి విస్తరించి ఉంటాయి. మీ పూర్ణాత్మ యొక్క అంశాత్మలు మీ భూమి మీద, భూమి కంటే ఉన్నత లోకాలలోనూ, భూమి కంటే తక్కువ స్థాయి గల లోకాలలోనూ విస్తరించి ఉంటాయి. ఒక ఇంటర్నెట్ వ్యవస్థకు కొన్ని కోట్ల కనెక్షన్స్ ఉన్నట్లే పూర్ణాత్మ మరియు అంశాత్మల మధ్య చైతన్య శక్తి వ్యవస్థ ద్వారా కోటాను కోట్ల కనెక్షన్స్ ఉంటాయి. మీకంటే ఉన్నత లోకాలలోని అంశాత్మల నుండి మరి పూర్ణాత్మ నుండి మీరు జ్ఞానాన్ని పొందవచ్చు. అలాగే మీ నుండి భూమి కంటే తక్కువ స్థాయిలో గల లోకాలలోని ఇతర అంశాత్మల నుండి కూడా జ్ఞానాన్ని రాబట్టుకోవచ్చు. భూమి మీద ప్రధాన వెబ్సైట్ మరి దానికి అనుసంధానముగా కొన్ని కోట్ల ఉప వెబ్సైట్లు కలిసి ఒక వ్యవస్థగా రూపొందుతాయి. అలాంటి వ్యవస్థలు చాలానే ఈ భూమి మీద వెలిశాయి. ఒక వ్యవస్థను పూర్ణాత్మ మరియు అంశాత్మలుగా ఉదహరించవచ్చు. ఇట్లాంటి వ్యవస్థలు ఈ విశ్వంలో కోటాను కోట్లుగా ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ అనంత బ్రహ్మాండ మూల చైతన్యము నుండి అనంత కాలం నుండి అనంతకాలం వరకు వెలువడుతూనే ఉంటాయి. ఈ వ్యవస్థలన్నింటి ఆధ్యాత్మిక చైతన్య పరిణామం మూల చైతన్యం యొక్క పరిణామంగా పరిణమిస్తుంది. పూర్ణాత్మ మరి అంశాత్మలను మరింతగా వివరించడానికి ఒక వెబ్సైట్ వ్యవస్థను ఉదాహరణగా తీసుకుందాం. ప్రధాన వెబ్సైట్కు అనుబంధంగా కొన్ని కోట్లాది ఉప వెబ్సైట్లు ఈ భూప్రపంచమంతా వెలిసి ఉంటాయని మీకు తెలుసు. వాటి మధ్య కమ్యూనికేషన్ అనేది ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా జరుగుతుందని కూడా మీకు తెలుసు. మీ ఇంట్లో లేదా ఆఫీసులో కూడా ఒక వెబ్సైట్ ఉందనుకోండి. ఆ వెబ్సైట్లో మీకు ఇష్టమైన వర్క్ను సృష్టించుకోవచ్చు. మీరు సృష్టించిన వర్క్ను ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఎవరైనా దర్శించవచ్చు. ప్రపంచంలోని కోట్లాది వెబ్సైట్ల నుండి సమాచారాన్ని అతి సులభంగా ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చు. ప్రధాన వెబ్సైట్ మరియు దాని ఉప వెబ్సైట్లు కలిపి వెబ్ సిస్టమ్ అంటారు. ఇలాంటి వెబ్ సిస్టంలు ఎన్నో ఉంటాయి. ఒక వెబ్ సిస్టంలో సమాచారాన్ని ఇంకొక వెబ్ సిస్టంలో గల వెబ్సైట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకునే వీలుంటుంది. మీ ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలోని అన్ని వెబ్ సిస్టంలోని సమాచారాన్ని పొందవచ్చు. ఒక వెబ్ సిస్టంలోని సమాచారాన్ని అంతా ఇంకొక వెబ్ సిస్టంలోని నెట్వర్క్ ద్వారా పొందగలిగే వీలుంటుంది. ఇంటర్నెట్ వ్యవస్థ మరి వెబ్ సిస్టంల ద్వారా ఆత్మల మధ్య పరస్పర సహకారం తెలిసింది కదా. దీన్ని మరింత విస్తరించి లోకాల గురించి వివరిస్తాను. భూమి మరియు దాని లోకాల మీద గల జీవజాతులన్నింటినీ ఒక వెబ్ సిస్టంగా పరిగణించండి. భూమికి సంబంధించిన వెబ్ సిస్టమ్ నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతర లోకవాసులు పొందే వీలుంటుంది. ఇతర లోకాలలో గల జ్ఞానాన్ని భూమి మీద గల మీరు పొందే వీలుంది. భూమి మరియు దాని మీద జీవజాతులు గల వెబ్ సిస్టంలో అన్ని జీవజాతులు స్వేచ్ఛను కలిగి ఉన్నాయి. వాటికి కావలసినంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, చైతన్య పరిణామాన్ని అవి తమ ఇష్టానుసారంగా పెంచుకోవచ్చు. ఇతర లోకవాసులు మిమ్మల్ని భయపెట్టడమో, మీ పైన ఆధిపత్యం పొంది మిమ్మల్ని నియంత్రించడమో చేయరు. మీ ఆధ్యాత్మిక పురోగతికి వారు సంతోషిస్తారు. మీ నుండి జ్ఞానాన్ని పంచుకోవడానికి వాళ్ళు మిమ్మల్ని అంతర్ప్రయాణం ద్వారా సంప్రదిస్తూనే ఉన్నారు. ఆ విషయం మీ స్వప్నాల ద్వారా కొంత తెలిసి ఉంటుంది. అంతర్ప్రయాణం, ధ్యానం మరి స్వప్నాల ద్వారా ఇతర లోకాలకు సంబంధించిన జ్ఞానాన్ని అతి సునాయాసంగా పొందే మెకానిజం మీ అంతర్ప్రపంచంలో ఇమిడి ఉంది. భూమి అనే వెబ్ సిస్టమ్ నుండి సమస్త జ్ఞానాన్ని మీ అంతర్ప్రపంచంలో ఇమిడ్చుకొని ఉన్నారు. మీరు అంతరేంద్రియాలను సమర్థవంతంగా వినియోగించడం కోసం ఎంతో సాధన చేయవలసి ఉంది. మీరు ఈ విశ్వంలో ఒంటరివారు కారని, మీరు వెబ్ సిస్టమ్ ద్వారా మీ సమస్త విశ్వంతో అనుసంధానం కావింపబడి ఉన్నారని అర్థమవుతోందా? ఈ విశ్వంలో ఏ ఆత్మ కూడా దైన్య స్థితిలో, దిక్కుతోచని స్థితిలో, అయోమయంలో ఉండాల్సిన అగత్యం లేదని మీకిప్పుడు అర్థమైందనుకుంటాను.
భూమి మీద మీరు ఒక జన్మలో దేహాన్ని ధరించి జీవించే కాలం కాస్మిక్ టైం స్కేల్తో పోల్చి చూసినప్పుడు దాదాపు శూన్యం. మీ కాల ప్రామాణికత ప్రకారం 100 సంవత్సరాలు అనేది కాస్మిక్ టైం స్కేల్లో అసలు లెక్కలోనికి రాదు. మీ కాల ప్రామాణికత ఒక కోణంతో మాత్రమే ముడిపడి ఉంది. కాలం మల్టీ డైమెన్షనల్ ప్రామాణికతను కలిగి ఉంటుంది. పూర్ణాత్మ యొక్క కాల ప్రామాణికత మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. ఆత్మ యొక్క మల్టీ డైమెన్షనల్ ఉనికిని తెలుసుకోవడానికి 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ సరిపోదు. దాన్ని తెలుసుకోవడానికి మీ అంతరేంద్రియాలను ఉపయోగించవలసి ఉంది. మీ అంతర్ప్రపంచపు ఇంటెలిజెన్స్తో పోలిస్తే మీ 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ సముద్రంలోని నీటి బొట్టు పరిమాణం కూడా ఉండదు. భూమి మరి దాని మీద జీవజాతులు కలిగిన వెబ్ సిస్టంలో ఎంత క్రియేటివిటీ అయినా పొందుపరచవచ్చు. భూమి మరియు జీవజాతుల చైతన్య పరిణామాన్ని, ఆధ్యాత్మిక పురోగతిని పెంచడం ద్వారా భూప్రపంచపు శక్తి స్థాయి మరి ఫ్రీక్వెన్సీ స్థాయి పెరుగుతుంది. ప్రస్తుతము భూప్రపంచం హయ్యర్ ఫ్రీక్వెన్సీ గల ప్రపంచంగా మార్పు చెందుతుంది. భూప్రపంచం యొక్క చైతన్య వికాసం పెరగడం ద్వారా సౌర వ్యవస్థలోని అన్ని లోకాలలోని చైతన్య వికాసం పెరుగుతుంది. సౌర వ్యవస్థ యొక్క చైతన్య వికాసం పెరగడం ద్వారా గెలాక్సీ చైతన్య వికాసం మరి మూల చైతన్య వికాసం పెరుగుతుంది. భూమిని ఒక వెబ్ సిస్టమ్గా పరిగణిస్తున్నాము. ఈ సౌర వ్యవస్థలో చర్మచక్షువులకు గోచరమయ్యేవి, గోచరము కాని అన్ని లోకాలను వెబ్ సిస్టమ్గా పరిగణించుకోండి. ఈ వెబ్ సిస్టమ్ల సముదాయాన్ని సౌర వ్యవస్థకు చెందిన మెయిన్ వెబ్ సిస్టమ్గా పరిగణించుకోండి. ఇలాంటి మెయిన్ వెబ్ సిస్టమ్స్ మీ గెలాక్సీలో కోటానుకోట్లుగా ఉన్నాయి. గెలాక్సీలోని అన్ని మెయిన్ వెబ్ సిస్టమ్స్ అన్నీ ఒకదానికొకటి అనుసంధానింపబడి ఉన్నాయి. విశ్వంలోని అన్ని గెలాక్సీలలోని మెయిన్ వెబ్ సిస్టమ్స్ అన్నీ కూడా మూల చైతన్యంలో ఇమిడి ఉన్నాయి. భూమి మీద ఆత్మగా గల మీరు పొందే ఆధ్యాత్మిక పురోగతి అనంతమైన దిశలో సౌర వ్యవస్థలోని అన్ని లోకాలలో, అన్ని గెలాక్సీలలో మూల చైతన్యంలో ప్రభావాన్ని చూపుతుంది. ఆధ్యాత్మికంగా మీరు కలుగజేసే చిన్న కదలిక బ్రహ్మాండమైన మూల చైతన్యాన్ని కదిలించగలుగుతుంది. ఆధ్యాత్మికంగా మీరు వేసే ఒక ముందడుగు భూమండలంలోని ఆధ్యాత్మికతను, తద్వారా సౌర వ్యవస్థలోని అన్ని లోకాలలోని ఆధ్యాత్మికతను, గెలాక్సీలలోని కోట్ల సౌర వ్యవస్థలలోని ఆధ్యాత్మికతను, మరి బ్రహ్మాండ మూల చైతన్యం యొక్క ఆధ్యాత్మికతను కోటాను కోట్ల రెట్లు ముందడుగులు వేయిస్తుంది. మీకిది నమ్మశక్యం కాకపోయినా పచ్చి యథార్థం. మీరిచ్చే చిన్న కదలిక ఈ విశ్వంలో కోటాను కోట్ల రెట్లు పెరిగి ఈ అనంత బ్రహ్మాండ మూల చైతన్యంలో బ్రహ్మాండమైన కదలికను కలుగజేస్తుంది. అలాగే ఈ విశ్వంలో ఏ మూలనైనా ఒక చిన్నపాటి ఆధ్యాత్మిక పురోగతి సంభవిస్తే అది కోటాను కోట్ల రెట్లు పెరిగి విశ్వం యొక్క ఆధ్యాత్మిక పురోగతిని బ్రహ్మాండమైన స్థాయిలో పెంచుతుంది. మీరు ఈ భూమి మీద జ్ఞానపరంగా ఒక మెట్టు పైకి ఎదిగితే ఈ విశ్వంలోని ప్రతి ఆత్మ కూడా జ్ఞానాన్ని సంగ్రహించి ఒక మెట్టు పైకి ఎదుగుతుంది. వెరసి మీరు పొందే ఒక మెట్టు ఎదుగుదల కోటాను కోట్ల రెట్లు ఎదుగుదలగా పరిణమిస్తుంది. ఈ విశ్వంలో కదలిక తేవడానికి ఒక కేంద్ర బిందువుగా మీరు ఉన్నారు. అలాగే ఈ విశ్వంలోని ప్రతి ఆత్మ కూడా ఒక కేంద్ర బిందువే. ఈ విశ్వంలో అన్ని పాయింట్లు కేంద్ర బిందువులే. ఈ విశ్వంలోని అన్ని ఆత్మలు విశిష్టమైనవేనని మీరు గుర్తించాలి. మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదల సకల చరాచర సృష్టిని మరి అనంత బ్రహ్మాండమైన మూల చైతన్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నారు కదా. మీరు లేకుండా ఈ విశ్వం లేదు. మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఈ విశ్వమంతా పాకిపోతుంది, కోట్లాది రెట్లు పెరుగుతుంది. మీ జీవిత విలువలను పెంపొందించుకోవడం ద్వారా భూమండలంలోని సమస్త జీవజాతుల జీవిత విలువలను పెంచడంలో ప్రభావితం చూపుతుంది. భూమి మీద మానవుడు విశ్వజీవి. మానవుడు ప్రకృతిలో ఒక భాగం. ఒక్కొక్క లోకానికి సంబంధించి ఒక్కొక్క ప్రకృతి ఉంటుంది. ఈ విభిన్నమైన ప్రకృతిలో మూలమైనది అనంత బ్రహ్మాండ మూల చైతన్యం. దాన్నే మహాప్రకృతి అని కూడా పిలవవచ్చు. ఈ మహాప్రకృతి యొక్క అభిలక్షణాలు, ధర్మాలన్నీ మీ అంతర్ప్రపంచంలో ఇమిడ్చబడి ఉన్నాయి. భూప్రపంచానికి సంబంధించిన ప్రకృతిలో మమేకమైన భావ సంపద, మనోవికాసం
మరి చైతన్య పరిణామం సంపూర్తిగా పొందేంత వరకు మళ్లీ మళ్లీ జన్మలు తీసుకుంటూ ఉండాల్సిందే. భూమి మరి ఆ స్థాయిలో గల సమాంతర లోకాలలో జన్మ పరంపర పరిసమాప్తం కావాలంటే ఇతర ప్రాణికోటితో సహృదయంతో అనురక్తితో జీవించడం, ఈ ప్రపంచానికి సంబంధించిన సమస్త జీవజాతుల పట్ల సంపూర్ణమైన మనోవికాసంతో మెలగడం సాధించవలసి ఉంది. స్థూలంగా మీ చర్మచక్షువులకు కనిపించే ప్రకృతే కాకుండా మీ అంతర్ప్రపంచంలో ఇమిడి ఉన్న ఎన్నెన్నో లోకాలలోని ప్రకృతులు అంటే బ్రహ్మాండమైన మహాప్రకృతిని కూడా మీ అంతర్ప్రయాణము ద్వారా దర్శించడాన్ని మానవజాతి సాధన చేయవలసి ఉంది. మల్టీ డైమెన్షనల్ ఆత్మ గురించి జీసస్ మరి బుద్ధునికి చాలా బాగా తెలుసు. మీ సమీప చరిత్రలో బుద్ధుడు పొందిన ఆధ్యాత్మిక పురోగతి అసామాన్యమైనది. ఆ స్థాయిలో లేదా అంతకంటే విశేషంగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించగల సర్వశక్తియుక్తులు మానవజాతిలో ప్రతి మనిషిలోనూ ఇమిడి ఉన్నాయి. బుద్ధుడి ధర్మ ప్రచారంలో చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉన్నాయి. బుద్ధుడి బోధనలు అర్థం చేసుకునే స్థితికి మానవజాతి మనోవికాసం ఇంకా ఎదగలేదు. అతి కొద్ది మంది మాత్రమే ఆ స్థాయికి చేరుకుంటున్నారు. బౌద్ధ మతంలో ఉన్న వారందరికీ బుద్ధుడి బోధనలు అర్థమై ఉంటాయని చెప్పడానికి వీలులేదు. మీ మత గ్రంథాలు కూడా భౌతిక వాస్తవాన్ని మరి ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలో పరిణామం చెందుతున్నప్పుడు, భౌతిక ప్రపంచాన్ని దాటి ఇతర డైమెన్షన్లోనికి ప్రవేశించినప్పుడు ఆత్మ యొక్క చైతన్య పరిణామాన్ని వివరించలేకపోయాయి. కొన్ని ప్రాచీన మత గ్రంథాలు స్పెయిన్ దేశంలోను, ఆస్ట్రేలియా మరి దక్షిణాఫ్రికా ఖండాల్లో, ఆసియాలోని కొన్ని దేశాల్లో మానవజాతికి అందుబాటులో లేకుండా మిస్ అవ్వడం జరిగింది. అవి గనుక మీ అందుబాటులోకి వచ్చి ఉంటే ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు మీకు తెలిసి ఉండేవి. మానవజాతి ఆధ్యాత్మిక పదంలో ఒక ముందడుగు వేసి ఉండేది. సముద్రంలో కెరటాలను గమనించారా? ప్రతి క్షణంలోనూ కోటాను కోట్ల కెరటాలు పుడుతుంటాయి. ప్రతి కెరటం యొక్క తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఒకదాని తీరు మరో దానిలా ఉండదు. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. సముద్రం ఎలా ఉంటుంది, ఎంత ఆకారంలో ఉంటుంది, సముద్రాన్ని చూడాలని ఉంది అని ప్రతి కెరటము అనుకుంటుంది. ఆ కెరటము తాను సముద్రంలోనే ఉన్నాననే సంగతి తెలుసుకోలేదు. అలా ఉంది మీ పరిస్థితి. దేవుడెక్కడున్నాడు, ఏ రూపంలో ఉంటాడు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీకు కలుగుతుంటాయి. సముద్రంలో కెరటం ఎలా ఉందో ఈ అనంత బ్రహ్మాండ మూల చైతన్యంలో మీరు అలానే ఉన్నారు. ఒక లోకంలో జన్మ పరంపరలు కొనసాగించి ఆ తరువాత మరో లోకంలోకి ప్రవేశించి అక్కడ జన్మ పరంపరలు కొనసాగించి అలా అనంతమైన సంఖ్యగల లోకాలలో మీ ప్రయాణం అలా సాగిపోతూనే ఉంటుంది. మీ ప్రయాణానికి ముగింపు ఎక్కడా ఉండదు. ఈ విశ్వంలో మీ ఉనికి ఎప్పటికీ కోల్పోవడం జరగదు. మీరెప్పటికీ మూల చైతన్యంలో గాని, దేవుడిలో గాని, బ్రహ్మాండంలో కాని, పూర్ణాత్మలో కాని లయమైపోవడం ఎప్పటికీ జరగదు. ప్రతి క్షణము కోట్లాది కెరటాలు సముద్రంలో పుడుతున్నట్లుగానే ప్రతి క్షణము మూల చైతన్యం నుండి కోటాను కోట్ల శకలాలు వేరువడి ఆత్మశకలాలుగా రూపొందుతూనే ఉంటాయి. ఈ ఆత్మశకలాలు అనంతకాలం వరకు కోట్లాది లోకాలలో ప్రయాణం చేస్తుంటాయి. ప్రతి క్షణము కోటాను కోట్ల ఆత్మశకలాలు మూల చైతన్యము నుండి పుడుతున్నాయనే విషయం మీకు ఆశ్చర్యంగా ఉందా? సముద్రంలోని కెరటాలు పుట్టి మరలా సముద్రంలోనే అంతమవుతాయి. కానీ మూల చైతన్యం నుండి వెలువడిన ఆత్మశకలాలు ఎప్పటికీ తమ విశిష్టతను ఉనికిని కోల్పోవడం జరగదు. ప్రతి ఆత్మశకలం యొక్క ఆధ్యాత్మిక ప్రగతి అనంతకాలం కొనసాగుతూనే ఉంటుంది. మీ పిల్లలకు జన్మ ఇవ్వగలిగారే కాని వాళ్లకు ప్రాణశక్తిని మీరివ్వలేదు. ఆత్మ జన్మ తీసుకునేటప్పుడే అనంత మూల చైతన్యం నుండి ప్రాణశక్తిని పొందుతుంది. ప్రాణశక్తి సరఫరా మీ దేహంలోనికి ప్రతి క్షణము పూర్ణాత్మ నుండి మరి అనంత మూల చైతన్యం నుండి జరుగుతూ ఉంటుంది. ఈ విశ్వంలో ఏ శక్తి మీ ప్రాణశక్తిని హరించివేయడం జరగదు. మీ ఆత్మను భయపెట్టే శక్తులు ఈ విశ్వంలో ఎక్కడా లేవు. మరణం అంటే ఈ దేహాన్ని వదిలి ఇంకొక దేహములోనికి ప్రవేశించడం. ఆత్మ తన దేహాన్ని ప్రతి మరణం తరువాత మార్చుకుంటూ ఉంటుంది. జన్మల పరంపరల ద్వారా వ్యాప్తి చెందించుకుంటూ వస్తున్న చైతన్య శక్తి, జ్ఞానం, భావసంపద, మనోవికాసాన్ని ఆత్మ కలిగి ఉంటుంది. మీ జీవితంలో ప్రతిరోజు కర్మలు ఆచరిస్తూనే ఉన్నారు.
కర్మలు ఆచరించకుండా ఏ జీవాత్మలు ఈ సృష్టిలో ఉండవు. మీరు చేసేది ప్రతీదీ కర్మగానే పరిగణించబడుతుంది. ఉదాహరణకు దగ్గడం, తుమ్మడం, కిటికీ దగ్గరికి నడవడం, ప్రమాదం నుండి ఒక పిల్లవాడిని రక్షించడం, ఒక పుస్తకం చదవడం, ఆత్మహత్య చేసుకోవడం, ఇంకొకరికి హాని చేయడం, మీకు ఇంకొకరు హానిని తలపెట్టడం, ఆలోచించడం, కూర్చోవడం, లేవడం, నిద్రించడం లాంటివన్నీ కర్మలే. మీ మనోశక్తి నుండి వెలువడిన అన్ని ఆలోచనలు కర్మల క్రిందకే వస్తాయి. ప్రతి ఆలోచన తరంగము ఒక కర్మగా రూపాంతరం చెందుతుంది. ధన్యవాదాలు మాస్టర్స్. 4వ అధ్యాయమైన మల్టీ డైమెన్షనల్ ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.